హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. బాగున్నారు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా? మరొకసారి మరి ఈ 2025లో మరొక క్రిస్మస్ జరుపుకున్నటకు దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికే స్తోత్రం కలుగును గాక. మరి ఇదే నెలలో మరి ప్రియమైన దేవుని బిడ్డలారా సెమీ క్రిస్మస్ ఉంది, మందిరం ప్రతిష్ట ఉన్నది. మరి అదే రీతిగా మందిర ప్రతిష్ట రోజు మరి చాలా ఖర్చుతో కూడింది. మరి మందిరము పనులు కూడా ఉన్నాయి. మరి మందిరము విషయంలో కానీ, మరి పేదల బట్టలు ఇచ్చుడు విషయాల్లో కానీ, మరి అన్ని విషయాలలో ప్రార్థనలు చేయండి. మరి ఇంతవరకు ప్రభు ఆదరించి నడిపించి మీరందరి కలువరి ప్రార్థన మందిరాన్ని ప్రోత్సహిస్తూ మీ సహకారాలు అందిస్తూ బలపరుస్తున్నందుకు ఈ కల్వరి ప్రార్థన మందిరం నుంచి మీ దైవజనుడు ప్రత్యేకంగా మీ కుటుంబాలకి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి మందిరం అవసరతల నిమిత్తం ప్రార్థన చేయండి. మరి మీకు ప్రేరేపణ కలిగితే మరి మందిరంలో ఈ పనులు నేను చేయాలి, ఈ మందిరానికి సహకరించాలని మీకు అనిపిస్తే తప్పకుండా మీరు సహకరించండి. మందిరం పరిచర్యని ప్రోత్సహించండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. మరి అదే రీతిగా ప్రతి విషయంలో కూడా మీ కుటుంబాల కొరకు మీ దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తూనే మీతోటి కొందరితోటి ఫోన్లలో మాట్లాడుతూనే ఉన్నాను. మరి ఎల్లవేళలా దేవుడి కృప మీకు మాకు ఆదరణగా ఉంటూ మనల్ని బలపరుస్తున్న దేవాది దేవునికే స్తోత్రం కలుగునుగాక. మరి అదే ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. ఇంతవరకు ఈ పరిచర్య జరిగింది అన్నానంటే అది విశ్వాసులైన ప్రార్థన పూర్వకంగానే, మరి దేవుని కృపను బట్టే, మరి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సద్దినం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇట్టి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.